పక్షి ఎట్లయితే ఎగురుతుందో ప్రతి 5-10 నిమిషాలకు ఒక విమానం మనకు నేపాల్గంజ్ నుంచి ఈ సిమ్మికోట నుంచి నేపాల్గంజ్కి, తర్వాత సిమ్మికోట నుంచి తక్లాకోట ఏంటంటే చైనా అది తక్లాకోట. ఇప్పుడు మనం ప్రస్తుతం టిబెట్లో ఉన్నాం. ఈ సుందరమైన దృశ్యం ఇది కళ్ళతో చూడాల్సిందే తప్ప ఏ కెమెరాలో బంధించినా కూడా అంత కళ్ళతో బంధించినంత అద్భుతంగా అయితే ఉండదు. అటువంటి అద్భుత సుందర దృశ్యాన్ని మనం ఈ టిబెట్ దేశంలో చూస్తాం. టిబెట్కి ఒక గొప్ప, ఇది నేపాల్, టిబెట్ దేశానికి అంటే దాదాపు టిబెట్ సరిహద్దులో ఉన్నాం కాబట్టి టిబెట్ ఎంత గొప్పదయ్యా అంటే దీన్ని త్రివిష్టమ దేశము అంటారు. అంటే దేవతలు ఇక్కడ ఉన్నారు అని చెప్పి మనకు పురాణాల్లో ప్రసిద్ధి, దీన్ని పవిత్ర భూమి అని చెప్పి ప్రసిద్ధి, దీన్ని దేవతా భూమి అని చెప్పి ప్రసిద్ధి. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు శంబల గ్రామంలో వెలిసేది ఈ టిబెట్ దేశంలోనే. వచ్చేటువంటి అంతంలో వచ్చేటువంటి కల్కి అవతారం వచ్చేది టిబెట్ దేశంలో. ఆయన ఒక గుర్రం మీద వచ్చి మొత్తం ఈ మ్లేచ్చుల్ని మొత్తం సంహరిస్తాడు అని చెప్పి మనకు భవిష్య పురాణం తెలియజేస్తున్నది. దీనికి త్రివిష్టప దేశం ఈ టిబెట్ దేశం. ఇది పవిత్రమైనటువంటి దేవతా భూమి. పవిత్రమైనటువంటి భూమి నుండి మనం ఇక్కడ ఉమామహేశ్వర స్వామి దేవాలయం దగ్గర నుంచి మాట్లాడుతాం. హరహర మహాదేవ, శంభో శంకర, హరహర మహాదేవ. మనం ఇక్కడ చూస్తుంటే ఆమె ఖలం సంచరతాం ఘనానాం అని కాళిదాస్ చెప్పినట్టు ఆ మేఘమండలానికి